పిల్లల నుండి పెద్దల వరకు దీపావళి పండుగ అంటేనే రకరకాల టపాసులు కాలుస్తూ ఉంటారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా టపాకాయలు కాలుస్తూ కేరింతలు కొడుతున్న చిన్నారులకు తెలియదు వారు అంధకారంలోకి వెళ్ళిపోతున్నామని. ఇక సోషల్ మీడియాలో అనేక రకాల బాణాసంచ వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వైరల్ టపాసులే ఇప్పుడు 14 మంది పిల్లల కంటి చూపును పోగొట్టాయి. మరో 100 మందికి పైగా వీటి కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఈ వెలుగుల దీపావళి కాస్త వారి ఇళ్లల్లో కళ్ళల్లో చీకటిని నింపింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కార్బైడ్ గన్ లేదా దేశీ ఫైర్ క్రాకర్ గన్ అనే పేరుతో వచ్చిన ఈ కొత్త ట్రెండ్ వారితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా పీడకలలాగా మారింది. ఈ ప్రమాదకరమైన బాణసంచ కారణంగా 3 రోజుల్లోనే మధ్యప్రదేశ్లో 122 మందికి పైగా చిన్నారులు తీవ్ర కంటి గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 14 మంది పిల్లలకు మొత్తం కంటి చూపు పోవటం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కార్బైడ్ గన్నులపై అక్టోబర్ 18వ తేదీనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ ఈ కార్బైడ్ గన్ల కారణంగానే అత్యధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విదిశా జిల్లాలోని మార్కెట్లో ఈ నాటు బాంబు తుపాకీలను నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగా విక్రయించారు. ప్లాస్టిక్ లేదా టిన్ పైపులను ఉపయోగించి వాటిలో గన్ పౌడర్, అగ్గిపుల్లల తలలు, కాల్షియం కార్బైడ్ నింపి వాటి రంధ్రం ద్వారా నిప్పు అంటిస్తుంటారు. ఈ రసాయనాలు కలిపి మండడం వల్ల అది బాంబులా పేలి ముఖంపై, కళ్ళపై నేరుగా ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కేవలం 150 రూపాయల నుంచి 200లకు విక్రయిస్తున్న ఈ కార్బైడ్ గన్లు చూసేందుకు ఆట బొమ్మలాగే ఉన్నప్పటికీ పేలినప్పుడు బాంబుల కంటే భయంకరమైన గాయాలు అవుతుండడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ కార్బైడ్ గన్ల వల్ల గాయపడిన చిన్నారులతో భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్ ఆసుపత్రుల్లోని కంటి వార్డులు పూర్తిగా నిండిపోయాయి. ఒక్క హమీదీ ఆసుపత్రిలో 72 గంటల్లో 26 మంది పిల్లలు చేరటం ఈ పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ కార్బైడ్ గన్లు కళ్ళకు నేరుగా నష్టం కలిగిస్తుందని హమీదీ ఆసుపత్రి CMHO డాక్టర్ మనీష్ శర్మ తెలిపారు. పేలు నుండి వచ్చే లోహపు శకలాలు కార్బైడ్ వాయువులు కంటి రెటీనాను కాలుస్తున్నాయని పేర్కొన్నారు. వీటి వల్ల పిల్లల కనుపాపలు చిట్లిపోయి శాశ్వతంగా అంధత్వానికి దారితీసిన కేసులు ప్రస్తుతం తాము చికిత్స చేస్తున్నామని వివరించారు. ఇది మామూలు అటబొమ్మ కాదని, ఇంట్లో తయారు చేసిన పేలుడు పదార్థమని హెచ్చరించారు. కార్బైడ్ గన్స్ అనేది ప్రాథమికంగా ప్లాస్టిక్ లేదా మెటల్ పైప్తో తయారు చేయబడిన పరికరం. దీనిలో స్వల్ప పరిమాణంలో కాల్షియం కార్బైడ్ ఉంచి వాటిలో వాటర్ కలుపుతారు. నీరు కలవగానే కార్బైడ్ రాసాయనికంగా చర్య జరిగి ఎసిటిలిన్ అనే గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి లైటర్ లేదా స్పార్క్ ఇచ్చే అంశాన్ని జతచేసి నిప్పు అంటించినప్పుడు ఈ వాయువు ఒక్కసారిగా పేలి పెద్ద శబ్దం వస్తుంది. అయితే ఈ పేలుడు కేవలం శబ్దాన్ని మాత్రమే కాక చిన్న చిన్న ప్లాస్టిక్ లేదా లోహపు శకలాలను కూడా వెదజల్లుతుంది. ఈ శకలాలు ఒక సూదుల్లా పనిచేసి పరికరాన్ని ఉపయోగించిన లేదా దగ్గరగా ఉన్న పిల్లల కళ్ళు, ముఖం, చర్మాన్ని తీవ్ర గాయాలు చేస్తాయి. భారతదేశంలో కాల్షియం కార్బైడ్ అమ్మకం, కొనుగోళ్లపై నియంత్రణలు ఉన్నప్పటికీ పండ్లను కృత్రిమంగా పండించడానికి రైతులు, వ్యాపారులు తరచుగా దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు పొలాల దగ్గర జంతువులను భయపెట్టడానికి కూడా ఈ కార్బైడ్ గన్లను ఉపయోగిస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్లో ఒక భోపాల్ జిల్లాలోనే కార్బైడ్ తుపాకీకి సంబంధించి కంటి గాయాలతో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. కనీసం 15 మందికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మరో 3 జిల్లాల నుంచి సుమారు 100 మంది పిల్లలు ఇలాంటి గాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. బీహార్లో 170 కేసులు నమోదయ్యాయి. వాటిలో 40 కేసులకు సర్జరీ అవసరమని పాట్నా నగరంలోని ప్రాంతీయ నేత్ర వైద్య సంస్థ అధిపతి డాక్టర్ బిభూతి ప్రసాద్ సిన్హా చెప్పారు. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్తో సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు కార్బైడ్ గన్లను నిషేధించాయి. అలాగే ఈ గన్లను అమ్మిన పలువురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. చాలామంది రోగులు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూసి ఈ తుపాకీని కొనుగోలు చేశామని చెప్పారు. వీటిలో ముఖ్యంగా వాళ్లకు నచ్చిన విషయం ధర. ఒక్కో తుపాకీ కేవలం 150 నుంచి 200 రూపాయలు మాత్రమే ఉండటంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావం చూపేదిగా అనిపించింది అన్నారు. భారతదేశంలో కాల్షియం కార్బైడ్ నియంత్రణలు ఉన్నాయి.
ఇది హానికరం కావచ్చు లేదా దుర్వినియోగానికి అవకాశం ఉండటంతో దీనిని తయారు చేయడం ఉపయోగించడంపై నియంత్రణలు విధించింది ప్రభుత్వం. ఇది నీటితో కలిసినప్పుడు అసిటిలిన్ అనే వాయువు ఉత్పత్తి అవుతుంది. దీనికి మండే గుణం ఉంది. ఇది ఆరోగ్యానికి హానికరమైంది కూడా. కాల్షియం కార్బైడ్ రూల్ 1987 ప్రకారం 200 కిలోల కంటే ఎక్కువ పరిమాణంలో ఉంటే దీని అమ్మకం, కొనుగోలు, నిల్వ కోసం లైసెన్స్ తప్పనిసరి. ప్రతి ఏటా దీపావళి సమయంలో టపాసులు పేలుళ్లతో సంబరాలు పెరిగినట్టుగానే కాలుష్యం కూడా భారీ స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. సూక్ష్మ ధూళి కణాలు వాతావరణంలో పెద్ద ఎత్తున కలుస్తాయి. టపాసులు పేల్చడం ద్వారా వెలువడే పొగలో హానికరమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఉంటాయి. ఇది శ్వాస సమస్యలు పెంచి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇక గొంతు, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అందుకే దీపావళి వేళ కాలుష్యం పెరగకుండా గ్రీన్ క్రాకర్స్ ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో సాధ్యమైనంత తక్కువగా టపాసులు కాల్చాలని చెబుతున్నారు. కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని CSIR నేషనల్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన సంస్థ గ్రీన్ క్రాకర్స్ని అభివృద్ధి చేసింది. వీరి వద్ద రిజిస్టర్ చేసుకున్న సంస్థలకు ఫార్ములాను బదిలీ చేస్తుంది. ఈ ఏడాది దాదాపు 1400 సంస్థలు ఈ గ్రీన్ క్రాకర్స్ తయారు చేసినట్టు సమాచారం. శబ్ద, వాయు కాలుష్యం తక్కువ ఉండేలా ఈ గ్రీన్ క్రాకర్స్ రూపొందించారు. వీటి తయారీకి ప్రత్యేకమైన పదార్థాలను ఉపయోగిస్తారు. సాంప్రదాయ బాణసంచతో పోలిస్తే ఇవి తక్కువ హానికరం, 30% తక్కువ ధూళిని విడుదల చేస్తాయి, పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.